మైనర్ బాలికను అత్యాచారం చేసి పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ అని నిందితుడిని 8 రోజులు దాచిన వాళ్ళ మీద ఎలాంటి కేసు కదా, అది తప్పు కదా? ఈయన ఉత్తగా ఎందుకు పెడతాడు ఉప సర్పంచ్? ఈయన డబ్బులు ఖర్చు పెట్టే కదా ఉప సర్పంచ్ అయింది, ఫ్రీగా కాదు కదా. ఈయన ఏం డిమాండ్ చేస్తుంటాడు? ఇక ఇద్దరి మధ్యన పొత్తు కుదరదు, ఇక పంచాయతీ అది కాదు ఇది పోదు. ఒక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా కనీస బాధ్యత లేకుండా నువ్వు కొడుకుని దాచిపెట్టినావు చట్టం నుంచి, మళ్ళీ 10 రోజులకు వచ్చి ఈ ముచ్చట చెప్తావా? తమాషాలా? 9 రోజులు. అదే సామాన్యునికైతే ఆ ప్రివిలేజ్ ఉంటుందా? ఓ పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ అయిన లంగాగాన్ని 9 రోజులు దాచినందుకు నువ్వు కూడా తప్పు చేసినట్టు అయితే. కేంద్ర మంత్రి అయితే ఎవరైతే చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు నువ్వు ఎట్ట దాస్తావని కొడుకును? పరారుగా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తుంటే తెలంగాణ పోలీసులు నీ కొడుకు నువ్వు దాచింది కాక ఇంకా సమర్థించుకుంటున్నావా? మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని 10 చెప్తాడా? లంగాగాడు నేను లంగా పని చేసిన చెప్తాడా? దొంగ నేను దొంగతనం చేసిన అని చెప్తాడానే? దొంగ ఎవడని చెప్తాడా? నేను దొంగతనం చేసిన? లంగాగాడు లంగా పని చేసి డాడీ నేను లంగా పని చేసిన అని చెప్తాడా? నేను చేయలేదని చెప్తాడా? నీ కొడుకు నీకు చెప్తే నీ ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు సమాజానికనే.